యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ప్రియులారా, ఇప్పటిదాకా సోదరి ఎస్తేరు రాణి గారి ద్వారా కొన్ని విలువైన సంగతులు మనం విన్నాం. సమాజంలో దేవుని భయం గుచ్చే కానీ, వాక్యం తెలిసిన వారు ఆ భయం లేక ప్రవర్తించకుండా దినదినము వాక్యం నేర్చుకుంటూ కూడా వాక్యాన్ని పక్కన పెట్టేసే కొన్ని స్థితులను గుర్చి కానీ మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే దైవజనులు శ్రీనివాసరావు గారి నోటి నుంచి కూడా మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని భయం లేకపోతే ఏంటి పరిస్థితి? ఏమండి, ఇప్పటికి ఇద్దరు చెప్పారు, ఇంకో మూడోళ్ళు కూడా చెప్పడం అవసరమా అని కొంతమంది బాధపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఏమండి, ఎందుకంటే మనం వచ్చిందే ఆలస్యం. ఎంతమంది చెప్పినా టైం అయితే అదే అవుతుంది, 1 గంటన్నర అవుద్ది ఎంతమంది చెప్పినా. ఏమండి, అలాగని మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు వాక్యం చెప్పి ఇంకా ఎక్కువ వాక్యం చెప్పి మిమ్మల్ని బాధించాలని నేను అనుకోవట్లా. ఎందుకంటే బాధే. సమాజంలో వ్యర్థమైన కార్యాలు విన్నప్పుడు రాని బాధ, టీవీ సీరియల్స్ చూసినప్పుడు రాని బాధ, సినిమాకి వెళ్ళి 3 గంటలు కళ్ళు అలా పెద్దవి చేసి ప్రతి సీను మిస్ అవ్వకుండా చూసినప్పుడు రాని బాధ ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని గూర్చిన మాటలు వింటున్నప్పుడు, పైగా ఆ మాటలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి, ఎక్కువసేపు అవుతుంది అనుకునేటప్పుడు మాత్రం మనకి ఎక్కడ లేని బాధ ఈరోజు వచ్చేస్తుంటుంది. నిజంగా అందుకే నేను కూడా కొద్దిసేపే చెప్పాలనుకున్నా, కాకపోతే పాఠము కాబట్టి ఇంకా అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి, నా వరకు నేను కొంచెం సేపులో ముగించాలని ఆసక్తి కలిగే ఉన్నాను. ఈరోజు బ్యాచులర్ బైబుల్ థియాలజీ మొదటి సంవత్సరం పాఠం, దేవుని ఆకలి తీర్చేదెవరు? దేవుని ఆకలి తీర్చేదెవరు? ప్రియులారా, గత కాలంగా ఇక్కడ క్లాసులు జరపబడుతున్నాయి కాబట్టి ఈ పాఠము అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క పాఠము కూడా మనం ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారన్నా ఖచ్చితంగా మనం వినే ఉంటాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా జరపబడుతుంది కాబట్టి. నిజంగా కేవలం ఆ పాఠం వినేసి ఆ పాఠాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటిస్తే ఆ పాఠం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? దేవుని ఆకలి తీర్చేదెవరు పాఠం విన్నావు. ఆ పాట వినేసి ఆ పాఠం ప్రకారం నీ బ్రతుకు ఉండిపోయిందనుకో, ఇంక జీవితాంతం ఇంకా ఆ పాఠాన్ని అనుసరించి ఆ పాఠాన్ని బట్టి నీ బ్రతుకుని దిద్దుకుని బ్రతికేస్తున్నావు అనుకో, మళ్ళీ ఆ పాఠం చెప్పాల్సిన అవసరం లేదు సంఘంలో ఉన్న అందరికీ. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇప్పుడు విన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయేవాళ్ళు కొంతమంది, 1 నెల తర్వాత మర్చిపోయేవాళ్ళు కొంతమంది, ఇంకా సంవత్సరం అయ్యేసరికి అసలు ఈ పాఠం ఉందా యూనివర్సిటీలో అనే పరిస్థితికి వచ్చేసేవాళ్ళు మరి కొంతమంది. మరి ఇలాంటి పరిస్థితులప్పుడు దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దినదినము కూడా ధ్యానించమన్నాడు ప్రతిరోజు కూడా. ఎందుకు ధ్యానం అంటే, ఒకసారి వినడం కాదు, విని 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 నువ్వు దినదినము ఇంకా వింటూనే ఉండాలి. అప్పుడే దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని మనం జ్ఞాపకం ఉంచుకోగలం. మన హృదయములో అవి దాగి ఉండడం వల్ల మనం ప్రవర్తించగలం. నిజంగా ఈరోజు మనం ఆలోచిద్దాం, దేవుని ఆకలి తీర్చేది ఎవరు అనగానే సహజంగానే మనిషి స్వార్థపరుడండి. సహజంగానే ప్రతి ఒక్క మనిషి కూడా స్వార్థపరుడు. తన కోసమే ఆలోచిస్తాడు, తన కుటుంబం కోసమే ఆలోచిస్తాడు తప్ప పక్కనున్న వారి గూర్చి, తోటి సహోదరుడు గూర్చి మనిషికి ఆలోచించాలి అన్న ఆలోచన ఈరోజు ఎవరికి ఉండదు. అందుకే అండి, ఎంతసేపు తననే ఎక్కువగా ప్రేమించుకుంటూ, తన గురించి ఆలోచించుకుంటూ, తనకు అవసరమైనవే సంపాదించుకుంటుంటాడు. అందుకే తన స్వార్థంతో ఆలోచిస్తున్నాడు కాబట్టి పక్కనున్న వ్యక్తుల బాధలు, పక్కనున్న వ్యక్తుల ఆవేదనలు మనిషి అర్థం చేసుకోలేడు. ఎప్పుడు కూడా పక్కనున్న వ్యక్తి గురించి మనకి తెలియాలి అంటే, మన పక్కనున్న సహోదరుడు గురించి తెలియాలి అంటే, మన స్వార్థంతో ఆలోచిస్తే అతని గురించి మనం తెలుసుకోలేం. కానీ అతను పడే బాధ, అతని భావాలలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మన పక్కనున్న వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆఫ్టర్ ఆల్ కలిసి తిరిగిన, లేకపోతే కలిసి పెరిగిన పక్కనున్న సహోదరుడి బాధనే నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు, పక్కనున్న సహోదరుడి ఆవేదననే నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు, పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని గురించి నువ్వు ఆలోచిస్తావా? ఏమన్నా మనుషులు ఆలోచించగలరా?
ఆయనకి ఆకలి ఉంది, ఆ ఆకలి ఏంటి అని ఎవరైనా ఆలోచించగలరా అంటే ఈరోజు ఎవరు కూడా ఆయన ఆకలి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరండి. ఎంతసేపు వారి కడుపే వారికి దేవుడు, నా కడుపే నాకు దైవం. ఇది రోజు ఎలా నింపుకోవాలి అన్నదే ఆలోచిస్తున్నారు తప్ప అసల దేవుని గూర్చి కానీ ఆయనకి అవసరమైనది ఏంటి అన్న సంగతి ఆలోచించట్లేదు. మనుషులు ఈ స్వార్థాన్ని ఎక్కడికి తెచ్చారు అంటే చివరికి దేవుని సంఘంలోనికి కూడా ఈ స్వార్థాన్ని తీసుకొచ్చారు. అందుకే దైవజనుడు కూడా ఏం చెప్తాడు అంటే నీకేం కావాలో అడుగు దేవుణ్ణి అంటాడు తప్ప దేవుడికి ఏం కావాలో చెప్పమనని ఎవరూ చెప్పరండి. అంతే కదండి. ఏ దైవజనుడన్నా ప్రార్థనలో నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, లేకపోతే నన్ను అడుగు నేను దేవునికి ప్రార్థన చేస్తా, నీకేం కావాలో అడగమంటున్నాడు. కానీ దేవునికి ఏం కావాలో మాత్రం ఈరోజు క్రైస్తవ బోధకులు కూడా చెప్పే స్థితులలో ఉండట్లేదు. నిజంగా అలా ఆలోచిస్తే అసలు దేవునికి ఆకలి ఉందా అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 12వ వచనంలో మనకి కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ మనకి కనిపిస్తుంది. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను. ఏమంటున్నాడండి? నేను ఆకలి గొనినను నీతో చెప్పను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆకలి ఉందనా దేవునికి, ఆకలి లేదనా దాని అర్థం? ఆకలి ఉందని, కానీ నీతోనైతే చెప్పనని చెప్తున్నాడు. నేను ఆకలి గొనినను నీతో చెప్పను అనగానే ముఖ్యంగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే ముఖ్యంగా పెద్దవారు ఉంటారు, వయసు పైబడిన వారు ఉంటారు. ఏమండి, తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చిన్ననాటి నుంచి పెంచి పెళ్ళిళ్ళు చేసిన సందర్భంలో పెళ్ళైన తర్వాత ఆ కోడలే కానీ ఆ కొడుకే కానీ వారి జీవితాల్లో ఇప్పుడు మధ్యాహ్న సమయం అవ్వంగానే ప్రతి ఒక్క తల్లి కూడా ఎదురు చూస్తుంది ఏమని, నా కోడలు నాకు అన్నం పెడుతుందా లేదా, మధ్యాహ్నం అయింది కదా, అవునా, మధ్యాహ్న కాలం అయింది కాబట్టి నా కోడలు నాకు ఆహారం తీసుకొస్తుందా లేదా అని ఒక ఆలోచనలో తల్లి ఉండడం మనకి కనిపిస్తుంది. అలాగే ఒకవేళ పెట్టకపోతే బాధలో ఉండి అది చెప్పకుండా ఒక బాధను, ఒక విధమైన బాధను వ్యక్తపరచడం మనకు అక్కడ కనిపిస్తుంది. ఏమంటే కొడుకు వస్తాడు, ఎందుకంటే పనులకు వెళ్ళిపోతారు కదండి, పనులకు వెళ్ళిపోయిన కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏంటమ్మా బాధ, ఏం జరిగిందమ్మా అని అడిగినా సరే ఇంకో తల్లి కోపంగా ఉంటుంది తప్ప ఆ బాధ ఏంటో చెప్పదు. ఒకవేళ తండ్రి అయినా సరే కోపంగా ఉంటారు తప్ప ఆ బాధ ఏంటో, ఆ వేదన ఏంటో చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఏమండి, చెప్పడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి అప్పుడు కొడుకే తెలుసుకుంటాడు ఏంటి ఏం జరిగింది అని. ఇంట్లో కనుక్కోగానే మీ అమ్మగారు మధ్యాహ్నం అన్నం తినలేదండి అని అప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకు తినలేదు అమ్మగారు అన్నం? కోడలు పెట్టలేదు. అడగొచ్చుగా కోడల్ని అడగొచ్చు కదండి. అడిగితేనే అమ్మాయిని అన్నం పెట్టరని సామెత ఉందిగా, అడగొచ్చుగా. అడగరు. కానీ తెలుసుకుని పెట్టాలి అన్న ఒక మనసు పెద్దవారిగా ఉన్నవారికి చిన్నవారి ఎడల ఉంటుంది. అవునా? నిజంగా చాలామంది పెళ్ళైన తర్వాత కోడళ్ళగా ఉన్నవారు నిజంగా ఇటువంటి సందర్భాలు ఎదురవ్వకుండా ముందే వారికి అవసరమైనవన్నీ సిద్ధపరిచి ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళన్న వాళ్ళే పెట్టుకుని వెళ్తారులని వదిలేసి కోడళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఈ బాధ, ఈ వేదన అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. అది ఎలాగైతే వారు చెప్పుకోలేరో దేవుని పరిస్థితి కూడా అంతే. నేను ఆకలి గొన్నను నీతో చెప్పను అని అంటున్నాడు. ఎందుకు అనగానే ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నవారు నీకు జన్మనిచ్చారు. ఏమండి, ఈ భూమి మీదకి నువ్వు రావడానికి, నిన్ను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అవసరమైనవన్నీ నువ్వు అడిగితే వారు సిద్ధపరిచారా, అడగకుండానే సిద్ధపరిచారా? ఏమండి, మనకు చిన్నపిల్లలుగా ఉన్నవారు వారు బట్టలు కావాలని అడుగుతున్నారా, లేకపోతే ఏమండి వాళ్ళు ఏమైనా కావాలని మనల్ని అడుగుతారా?
వాళ్ళకి చలేస్తుందని నువ్వే తెలుసుకుంటావు, దానికి అవసరమని నువ్వే సిద్ధపరుస్తావు. వాళ్ళకి ఆకలేస్తుందని నువ్వే తెలుసుకుంటావు, వారి ఆకలి తీర్చడానికి నువ్వే ప్రయాసపడతావు. అంటే వారేది అడక్క ముందే నువ్వు వారికి అవసరమైనవన్నీ చిన్ననాటి నుంచి వారు ఏ ఏ చదువులు చదవాలి అని ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఆలోచించేసి 25 వచ్చిన తరువాత ఒక ఉద్యోగం అతను సంపాదించిన తర్వాత పెళ్లి చేసిన తరువాత అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఏమని, ఇదిగో మా ఆకలి నువ్వు గుర్తించవా, నీకు ఆకలి వేస్తే నీకు బాధ కలిగితే నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలియకపోయినా అది ఎందుకు ఏడుస్తున్నావో మా అంతటా మేమే తెలుసుకుని నీకు ఆహారాన్ని ఇచ్చాం, అనారోగ్యం వస్తే నీకు చూపించాం. ఇప్పుడు వయసు మీద పడినప్పుడు మా ఆకలి గురించి నువ్వు ఆలోచించాలిగా. నిజంగా ఆలోచించండి, ఇది న్యాయమా కాదా చెప్పండి? న్యాయమే. అలాగే పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు కూడా నువ్వడిగితే భూమినిచ్చాడా, నువ్వడిగితే గాలినిచ్చాడా, నువ్వడిగితే నీరునిచ్చాడా, నువ్వడిగితే ఆహారాన్నిచ్చాడా? ఆకలేయంగానే నువ్వు తింటున్న ఆహారం నువ్వు అడిగావా దేవుణ్ణి తయారు చేయమని? అడగలేదు. దాహం వేస్తే నువ్వు తాగే నీరు నువ్వు అడిగావా దేవుణ్ణి తయారు చేయమని? అడగలేదు. ఇవేవి అడక్కపోయినా తయారు చేసిన ఆయన, ఈ సృష్టినంతటిని మన పాదాల దగ్గర పెట్టిన ఆయన, నిజంగా ఆయన ఆకలి ఏంటి అన్నది నువ్వు ఆలోచించాలిగా. నీ ఆకలి గురించి ఆలోచించి ఎన్నో రకాలు ఈ సృష్టిలో పెట్టిన ఆయన కనీసం అసలు ఆయన ఆకలి ఏంటి అని నువ్వు ఆలోచించాలా లేదా చెప్పండి? చూసారా? అందుకు అంటున్నాడు, నేను ఆకలి గొనునను నీతో చెప్పను, నేను ఆకలి గొనునను నువ్వు తెలుసుకోవా? నీ ఆకలి తీర్చిన వాని ఆకలి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఈ భూమి మీద గత కాలంలో ఉన్న ఎంతోమంది భక్తులే కానీ, ఎంతోమంది ప్రవక్తలే కానీ పరిపూర్ణంగా ఆయన ఆకలి ఏంటి, ఆయన బాధ ఏంటి తెలుపలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మరీ క్లియర్గా తెలియజేశాడండి దేవుని గురించి. అందుకే యోహాను సువార్త 1:18 తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరుస్తాడంట. పరలోకమందున్న తండ్రి ఉద్దేశాలే కానీ, పరలోకమందున్న తండ్రి గుర్చిన మహాజ్ఞాన సంగతులే కానీ ఎవరు చెబుతారు అనగానే యేసుక్రీస్తు వారే చెప్పగలరు. ఆయన ఆకలి యేసుక్రీస్తు వారే తీర్చగలరు. ఎలా తీర్చాలో కూడా ఆయనే తెలియజేయగలడు, ఆయనే చెప్పాడు. అందుకే ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అక్కడ మనకి కనిపిస్తుంది. అసలు దేవుని ఆకలి ఎటువంటిదో, ఆ ఆకలి ఎలా తీర్చాలో ఆయన బ్రతుకు ద్వారా చేసి చూపిస్తున్నాడు. అక్కడ యోహాను సువార్త 4:31-34 ఒక అద్భుతమైన సందర్భం అక్కడ మనకు ఎదురవుతుంది యేసుక్రీస్తు వారి జీవితంలో. నిజంగా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్న ఆ కాలంలో ఏం జరిగింది ఏమండి? ఇప్పుడు మధ్యాహ్నం అవ్వంగానే ఏం కావాలి? ఆహారం కావాలి. ఏమండి? అందరికీ ఆకలేసేసింది. ఎవరికి? శిష్యులందరికీ ఆకలేసేసింది. ఆకలేసినప్పుడు ఏం చేశారు? భోజనం తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తరువాత ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి? 34వ వచనం. ఏమండి? 5వ వచనం చదవండి. శిష్యులు ఆయన ఎన్నో వచనం అమ్మా? యోహాను సువార్త 4:33 వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చునేమో అని 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే శిష్యులందరూ కూడా ఆయన్ని భోజనము చేయమని వేడుకుంటారండి. 30వ వచనం 31వ వచనం చూసుకున్నట్లయితే శిష్యులందరూ బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుంటున్నారంట. ఎప్పుడు వేడుకుంటాం మనం? ఎవరినైనా భోజనం చేయమని ఎప్పుడు వేడుకుంటాం? ఏమండి? ఎప్పుడు వేడుకుంటాం? అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అప్పుడప్పుడు కొంతమంది భోజనానికి వచ్చి మొహమాట పడతా ఉంటారు, లేకపోతే ఆకలేసిన కోపంతో తినకుండా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం అనగానే వాళ్ళని వేడుకుంటాం, తినండి అయ్యా, కొంచెం తినండి అయ్యా, ఆకలితో ఉన్నారు. అప్పుడప్పుడు పిల్లలు తినకపోయినా ఆకలితో ఉంటావు, నీ కడుపు మాడిపోతుంది, నీరసం వస్తుంది అని ఎలాగైతే వేడుకుంటాం, అక్కడ యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఉన్నారు, ఎవరినైనా వేడుకోవాలంటే ఆకలి విషయంలో, భోజనం చేసే విషయంలో ఎవరినైనా ఈరోజు ఎంతోమంది బోధకులు ఉన్నారు కదండి, వేడుకునే పరిస్థితి ఉంటుందా? భోజనాలు స్పెషల్ అయితే అవసరమైతే ప్రసంగం ముందే ముగిచ్చేస్తుంటారు. అవునా? ఒకవేళ ఈయన ఎక్కడ ముగించడు అని అనుమానం వచ్చి ఆయన వచ్చి చెప్పేస్తుంటాడు ఏమని? భోజనాలన్నీ సిద్ధపడిపోయినాయి, త్వరగా ముగిచ్చేస్తే త్వరగా తినేసి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారు.
ఆ పెట్టినోళ్ళే కానీ ఆ కార్యక్రమంలో ఉన్నవారు. అంటే ఈరోజు ప్రజల పరిస్థితే కానీ సేవకుల పరిస్థితే కానీ ఎలాగుంది. ఆ రోజు యేసుక్రీస్తు వారిని భోంచేయమంటే వేడుకుంటున్నా సరే అవ్వట్లా. ఏం చేస్తున్నాడు భోంచేయకుండా అంటే 34వ వచనం చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఏదంట ఆహారం? యేసుక్రీస్తు వారికి ఏది ఆహారంగా ఉందంటే దేవుని పని ఆయనకి ఆహారంగా ఉంటుందంట. ఏమండి? చూసారండి, పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవుని గూర్చి అన్నీ తెలిసిన యేసుక్రీస్తు వారి ఆకలి ఎలా తీరుతుందంటే దేవుని పని చేస్తే ఆకలి తీరుతుంది అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు చాలా చక్కగా. అది నాకు ఆహారం. ఈరోజు భూమి మీద అందరి ఆకలి ఒకే విధంగా తీరదండి. అన్ని జంతువుల ఆకలి ఒకే విధంగా తీరదు. ఏమండి? రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఈరోజు భూమి మీదే మనము తినే ఆహార పదార్థాలు ఒకటిలాగా ఉంటాయి. మనుషులుగా ఉన్న మనమే ఇదిగో ఆంధ్ర వైపు ఒక విధమైన ఆహారం తింటారు, వేరే ప్రాంతం వెళ్తే వారు ఒక విధమైన ఆహారం తింటారు, చెన్నై వెళ్తే అక్కడ ఆహార పదార్థాలు ఒక విధంగా ఉంటాయి. ఇంచుమించు కొన్ని తేడాలు. ఇంకా ఆలోచిస్తే విదేశాల దగ్గరికి ఇక్కడే ఎన్నో రుచులు, ఇక్కడే ఎన్నో ఉన్నాయి మన ఆహారంగా తినడానికి. ఇవన్నీ చాలవన్నట్టు విదేశాల నుంచి, చైనా నుంచి కరోనా కంటే ముందు ఒకటి తెచ్చుకున్నాం. ఏంటది? చైనీస్ స్పెషల్ నూడిల్స్. అవునా? లేకపోతే రాజస్థాన్ స్పెషలు, లేకపోతే అమెరికా స్పెషలు అని అసలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వంటకాలన్నీ కూడా ఈరోజు ఎక్కడికి వచ్చేసినాయి? ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళిపోయినాయి. ఇక్కడ పప్పు అన్నం ఉంటుంది, అక్కడ కూడా విదేశాల్లో అది స్పెషల్ అక్కడ. ఏమండి? అక్కడ నూడిల్స్ అన్నా, అక్కడ వాళ్ళ వెరైటీస్ అన్నా వాళ్ళ పట్టించుకోరు, మన పప్పు అన్న అక్కడ వాళ్ళ పట్టించుకుంటారు. చూసారండి? అంటే ఏంటి? ఒకే మనుషులుగా ఉన్న ఒకే జాతిలో నరులుగా ఉన్న వారిలోనే ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏది తినలేదు మనిషి చెప్పండి? కోళ్ళ తిన్నాడు, మేకలు తిన్నాడు, ఏమండి జింకల్ని తింటున్నాడు, అన్నిటినీ తినేస్తున్నాడు. కప్పల్ని తింటున్నాడు, పాముల్ని తింటున్నాడు, చివర విషం తీసేసుకుని తోక తీసేసి తేళ్ళని తింటున్నాడు, ఏమండి పట్టు పురుగుల్ని తింటున్నాడు. అన్నిటినీ మనుషులు తింటున్నారు ఈరోజు. ఆహార పదార్థాలండి, నిజంగా ఒకసారి ఆలోచిస్తే మనుషులందరికీ అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా అతను తింటున్నాడు. అందులో ఒక మనిషి ఒక ప్రాంతాన్ని బట్టి ఆహార పదార్థాలు మారిపోతున్నాయి ఒకటి. ఇక రెండవదిగా జంతువుల ఆహారం మనుషుల ఆహారం ఒకటేనా? పక్షుల ఆహారం మనుషుల ఆహారం ఒకటేనా? కాదండి. పక్షులు తినేవి మనుషులు అన్నీ తినరు. పక్షులు గింజలు తింటాయి, మనుషులు తినగలరా? తినలేరు. వాటి ఆహారం అది. అలాగే ఈరోజు మనం ఇంటి దగ్గర పెంచుకుంటున్న కుక్కలే కానీ, కోళ్ళే కానీ, మేకలే కానీ, ఏమండి గేదెలే కానీ, ఆవులే కానీ, మనం తిన్న ఆహారం దానికి పెడితే దాని ఆకలి తీరుతుందా? తీరదు. వాటి ఆహారం వేరు, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల ఆహారం వేరు మొదటగా. అలాగే సమస్త వృక్షాల ఆహారం కూడా వేరు. వృక్షాలకు కూడా ఆకలేస్తుంది. అవి కూడా ఏంటంటే నీరు తాగుతాయి అవి. అవునా? నీరు తాగుతాయి. గాలి కావాలి, దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఏమండి సూర్యరశ్మి కావాలి, అవి బతకడానికి అవి కావాలి. ఏమండి ఇప్పుడు సూర్యరశ్మితో మనం బతకగలమా? మనం బతకలేం. గాలి పీల్చుకుని గాలి లేకపోతే చచ్చిపోతాం, కానీ కేవలం గాలితోనే మనం బతకలేం. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? అలాగే దేవుని ఆకలి కూడా మనలాంటి ఆకలి అయితే కాదు. చాలామంది అనుకున్నారు ప్రారంభ కాలంలో దేవుడు, సంఖ్యాకాండం 18:24 చూసుకుంటే ప్రారంభ కాలంలో దేవుని ఆకలి కూడా ఇలాగే తీరుతుంది, మనుషులు ఆహార పదార్థాల వల్లే దేవుని ఆకలి కూడా తీరుతుందన్న అపోహలో చాలామంది ఉండిపోయారండి ప్రారంభ కాలంలో. అందుకే చాలామంది ఏం చేశారంటే భోజనం చేస్తుంటారు కదా, భోజనం చేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత ఒక ముద్ద, ఇదిగో చిన్న ముద్ద కలుపుతాడు. ఆ చిన్న ముద్ద కలిపి ఎక్కడ పెడతాడు? పక్కన పెడతాడు. ఎందుకయ్యా ఆ ముద్ద పక్కన పెట్టు అనగానే ఏం చెప్తాడు తెలుసా? ఎవరికంటే ఇది? దేవునికి. కంచంలో ఒక చిన్న ముద్ద కలిగి దేవునికి పెట్టో, నువ్వు కంచండు పెట్టుకుంటావు. ఏమండి? చాలామంది కళ్ళు పెద్దవి కడుపు చిన్నవి అంటుంటారు. ఎందుకు? కళ్ళకి ఎంత కనిపించాలి? కంచం నిండా కనిపించాలి. కొన్ని 2 ముద్దలు తినంగానే ఇంక తినలేరు చాలామంది. అవునా? ఈరోజు మనిషి పరిస్థితి కూడా ఎంత, అతను తినడానికి ఎంత పెట్టుకున్నాడు? కంచండు పెట్టుకున్నాడు. దేవునికి ఎంత పెట్టాడు?
ఒక ముద్ద పెట్టాడు. ఏమండి? అదే ముద్ద దేవుడు పెట్టాడు అనుకోండి, ఆ కంచండు నాకు ఇచ్చేయి, ఈ ముద్ద నువ్వు తినని దేవుడు పెట్టాడు అనుకోండి, ఇతను ఆకలి తీరుద్దా చెప్పండి? ఏ మనిషి ఆకలన్నా తీరుద్దా? ముద్దతో తీరుద్దా చెప్పండి? తీరదండి, తీరదు. మరి దేవుడికి మాత్రం ఒక ముద్ద పెడుతున్నాడు. అలాగే దేవుడికి ఇంకా చాలా ఇస్తున్నారు. వారు సంపాదించిన వాటిలో ప్రథమ ఫలాలు ఇస్తున్నారు, కోళ్ళని ఇస్తున్నారు, మేకలను ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి ఈరోజు కూడా దేవుడికి ఇవి అని మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు ప్రారంభ కాలంలో కొన్ని సందర్భాల్లో దేవుడు రాయించిన మాటలను కొంతమంది అపార్థం చేసుకున్నారు. అదే సంఖ్యాకాండం 18:24. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠాత్మకంగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు సాక్ష్యముగా ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చాడంట? తెమ్మన్నాడు. 10వ వంతు డబ్బులో 10వ వంతు తెమ్మన్నాడు, ధాన్యంలో 10వ వంతు తెమ్మన్నాడు. ఇంకా వేరే ఏవైనా ఉన్నా అందులో మీరు 10వ వంతు తెండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి అన్నాడు పాత నిబంధన కాలంలో. నిజంగా ఈరోజు వాక్యం తెలియని చాలామంది ఈరోజు కూడా నా మందిరంలో తీసుకొచ్చి 10వ వంతు పెట్టండి, కోళ్ళు తండి, మేకలు తండి అంటున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కోసమో చెప్పండి. ఆ రోజు లేవీల్ని పలానా పని చేసుకోమని చెప్పలేదు. ఈరోజు బోధకులను సైతం పని చేసుకోమని చెప్పాడు దేవుడు. అర్థమైందా వ్యత్యాసం ఏంటి అంటే, ఆ రోజు లేవీల్ని ఇదిగో మీరు ఏ పని చెయ్యొద్దు అంటే, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే పూజారులుగా ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలులో ఉన్న కాలంలో యెరూషలేములో పూజారులుగా ఉన్న వారికి ఏం పని లేదు కాబట్టి వారికి ఏం చెప్పాడు? ఇదిగో మీరందరూ కూడా ఇదిగో ప్రతి ఒక్కరూ దశంభాగం, మిగిలిన గోత్రాల్లో ఉన్న వారందరూ కూడా దశంభాగం మీ దగ్గరికి తీసుకొస్తారు. ఆ 10వ వంతు మీకు ఆహారం అవుతుంది. ఆ 10వ వంతే మీకు ఆహారం అవుతుంది, మీరు అవి తిని బ్రతకాలి అని లేవీయులకు ఆ రోజు ఉన్న కాలంలో దేవుడు పెట్టాడు, దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు అందరినీ కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? పని చేసుకోమంటున్నాడు. అందరినీ కూడా పని చేసుకుంటూ సువార్తని ప్రకటించమన్నాడు ఈ రోజుకున్న కాలంలో. 10వ వంతులు ఇవేమి లేవు ఈరోజు. నిజంగా ఆలోచించండి. కాబట్టి తెచ్చాడు కాబట్టి ఈరోజు దైవజనులైన వారు కానీ చాలామంది 10వ వంతు తెమ్మంటున్నారు. ఓకేనా? తెమ్మని తెచ్చిన తర్వాత ఎక్కువ కోళ్ళు వచ్చేస్తున్నాయి, ఎక్కువ మేకలు వచ్చేస్తున్నాయి. ఈనాటిని కాసుకోలేడు, అలా అని కోసుకుని తినలేడు. అంతే కదండి. ఎక్కువ వచ్చేస్తే ఏమైనా చేయగలడా? కోళ్ళని మేకల్ని మేపుకుని ఉండలేడుగా. ఇప్పుడు ఏం కావాలి? వీటిని ఎలా డబ్బుగా చెయ్యాలి. చూసారా? మంచి పక్క ప్లాన్తో ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? దహన బలికి ఇచ్చి అక్కడికక్కడే కోసేసి ఒక పద్ధతి, ఒక విధానంతో కాల్చేశారు. ఆ రోజు 10వ వంతు ఇచ్చినా కొన్ని పదార్థాలు మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. మిగిలిన ఏం చేశారు? దహన బలిలో అర్పించేశారు దేవునికి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఓ కోడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కోడిని ఏం చేయాలి? పాట పెట్టాలి. ఎంతకి? ఎవరు ఎంతకి పాడుకుంటే అంతకి. ముందుగా దేవుని పాట ఉంటుంది. దేవుని పాట ఏమన్నా ఎక్కువ ఉంటుందంటే పొరపాటు. దేవుని పాట ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. దేవుడు ఏం లేనోడా చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు ఎవరు పాడుకుంటారు బాగా ఆనంగానే? ఎవరికి ధనం బాగా ఉంటే వాళ్ళు ఎక్కువగా పాడుకుంటారు. ఇప్పుడు దేవుని పాట రూపాయి అంటాడు. ఈ కోడిగుడ్డు దేవుని పాట రూపాయి. 10 కోడిగుడ్లు ఉన్నాయి. మీరు ఎంతకు పాడుకుంటారు చెప్పండి? మాది 4 రూపాయలు, మాది 5 రూపాయలు, మాది 6 రూపాయలు అనగానే పాట అయిపోద్ది. ఏంటి దేవుడు లేనోడా? నీ నీ దగ్గర నువ్వు పాడే పాటలో దేవుడు ఓడిపోతాడా? చూసారా ఎలా ఆలోచిస్తున్నారు? ఒక కోడినే కానీ మేకనే కానీ ఇలా పాటలకు పెట్టి దేవుని పాట అనగానే చాలా తక్కువ ఉంటుంది. చూసారా అండి? ఎందుకోసం ఇవన్నీ ఆలోచించండి. దిగో దేవుని ఆకలి దీనివల్ల తీరుతుంది అనే అపోహలో విశ్వాసులు ఉండిపోయారండి. అందుకే తీసుకొచ్చారు విశ్వాసులు, ఎంతమంది బోధకులు ఉంచేశారు. ఇది దేవుడు కోరుకోల. దేవుని ఆకలి ఈ విధంగా అయితే తీరదు. అసలు దేవుని ఆకలి తీరాలి అంటే ఏం చేయాలో తెలుసా? చెప్తున్నాడు మార్కు సువార్త. అసలు దేవుని ఆహారం ఏంటి? అంతే కదండి. మనిషికి ఒక ఆహారం ఉంటుంది, జంతువుకు ఒక ఆహారం ఉంటుంది, మొక్కలకు ఒక ఆహారం ఉంటుంది. అసలు దేవుని ఆహారం ఏంటి అనగానే మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయను సముద్రంలో వలలు వేయట చూచెను. వారు జాలరులు. యేసు
నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. నీ ఆకలి తీరాలి అంటే చేపల్ని పట్టి నీ ఆకలి తీర్చుకుంటున్నావు. దేవుని ఆకలి తీరాలంటే ఎవరిని పట్టాలి? మనుషుల్ని పట్టాలి. అదేంటండి అది? మనుషుల్ని పట్టడం ఏంటండి? దేవుడు ఏమన్నా నరమాంస భక్షకుడా? అంటే పొరపాటు, మీకు అర్థం కాలేదు. మనుషుల్ని పట్టాలి. మనుషుల్ని పట్టి ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. చేపల్ని పడతావు, చేపలు బట్టి ఏం చేస్తావు? కోసుకుని తింటావు, అవి ఆహారానికి కాబట్టి. మనుషుల్ని పట్టాలి కానీ మనుషుల్ని నువ్వు అనుకున్న విధంగా చేయడానికైతే కాదు. దేవుడికి ఎవరు కావాలి? పిల్లలు కావాలి. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడికి పిల్లలు కావాలి. ఉదాహరణకి ఆకలి అనగానే, ఆ దాహము అనగానే అన్ని సందర్భాల్లో ఒకే అర్థం రాదు. కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడు మనకి సంతోషం కలిగించే మాటలు మనం వింటుంటాం. ఏమండి? మన సంతోషం కలిగించే మాటలు ఒక పెద్దవారుగా ఉన్నవారికి నీకు మనవడు పుట్టాడు అనగానే వాళ్ళకి ఏమొస్తుంది? నా కడుపు నిండిపోయింది అంటారు. అమ్మో, చక్కని మాట చెప్పా అమ్మా, ఈ మాటతో నా కడుపు నిండిపోయింది అంటుంటారు. అవునా? ఎందుకు అంటున్నారు ఆ మాట అనగానే? కడుపు నిజంగా నిండిపోద్దా చెప్పండి? నిండదు. ఆనందం, ఆనందం. అలాగే మనందరికీ అప్పుడప్పుడు న్యూస్ల్లో రాసేవాళ్ళు గత కాలంలో, సచిన్ టెండూల్కర్ అనగానే క్రికెట్ బాగా ఆడేవాళ్ళు. అందుకే సచిన్ గురించి ఒక చక్కని మాట రాశారు. ఏంటది? సచిన్కి పరుగుల దాహం తీరలేదంట. ఏ దాహం తీరలా? పరిగెడితే దాహం వేస్తుందా, దాహం తీరుతుందా చెప్పండి? దాహం వేస్తుంది పరిగెడితే, కానీ సచిన్కి ఏం తీరలా? పరుగుల దాహం తీరలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆకలి అనగానే, దాహము అనగానే అన్ని సందర్భాలలో ఏమనుకోకూడదు? మనం తినేది తాగేది అని అనుకోకూడదు. ఆనందం, కొన్ని సందర్భాల్లో ఆనందం అవసరం. ఇవి కూడా ఏమండి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎవరి కడుపు నిండిపోద్ది? తండ్రిగా ఉన్న ఆయన కడుపు నిండిపోతుంది. అప్పుడు అది ఆనందం, కడుపు నిండిపోయిందని మాట్లాడుతుంటారు. అలాగే ఇక్కడ దేవుని పరిస్థితి కూడా అదే. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి అపవాది వలలో చిక్కుకొని ఉన్నారు. సాతాను వలలో ఉన్నారు. దేవుని భయం లేకుండా ఉన్నారు. దేవుణ్ణి పక్కన పెట్టేసి బ్రతుకుతున్నారు. దొంగగా, వ్యభిచారిగా, క్రూరుడిగా, రోజు రోజుకి మానవత్వం లేని ఒక మృగంగా మనిషి మారిపోతున్నాడు. ఇటువంటి అపవాది వలలో ఉన్న మనుషుల్ని పట్టాలి, గాలమేసి లాగాలి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి ప్రతి ఒక్క మనిషిని తీసుకురావాలి. దేని ద్వారా? దేని ద్వారా తీసుకురావాలి? వాక్యము ద్వారా ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు వాక్యము ద్వారా ఎలా తీసుకురావాలండి? ఏమండి? మొదటగా మనం దేవునికి ఆకలి ఉందా అనగానే దేవునికి ఆకలి ఉంది అని తెలుసుకున్నాం. ఎటువంటి ఆకలి అనగానే మనం ఒక ఉదాహరణ కూడా మనం ముందుగా తెలుసుకున్నాం. ఈ భూమి మీద లోకల్లో పెద్దవారుగా ఉన్నవారు ఆకలిగా ఉన్న ఎలాగైతే చెప్పరో, దేవుడు కూడా అలాగే చెప్పే పరిస్థితుల్లో లేడు. అలాగే అందరి ఆకలి ఒకే విధంగా ఉండదని రెండవదిగా తెలుసుకున్నాం. జంతువుల ఆకలే కానీ, ఏమంటే మనుషుల ఆకలే కానీ, చెట్ల ఆకలే కానీ వేరు. అలాగే మూడవదిగా దేవుని ఆహారం ఏంటి అనగానే వీటి ఆహారం వేరైనప్పుడు అసలు దేవుని ఆహారం ఏంటి అనగానే ఎవరని తెలిసింది? మనుషులని తెలిసింది. ఇప్పుడు దేవుని ఆకలి తీరాలంటే ఎవరిని పట్టాలి? మనుషుల్ని పట్టాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనుషుల్ని ఎలా పట్టాలండి? అంతేనా ప్రశ్న? మనుషుల్ని ఎలా పట్టాలి? వాక్యము ద్వారా మనుషుల్ని పట్టాలి. అది అందరూ, వాక్యం తెలిసిన అందరూ చేసేయగలరా? వాక్యం వచ్చిన అందరూ చేసేయగలరా? బైబిల్ చదివిన అందరూ చేసేయగలరా అనగానే ప్రవీణత కావాలి. ఏమంటే చేపలు పట్టడం అనగానే మనకు తేలిగ్గా ఉంటుంది. చేపలు పట్టేవాడిని చూసి నువ్వు తేలిగ్గా ఆలోచిస్తావు. అవునా? ఒక ఇంజనీర్ ఉన్నాడండి, చేపలు పట్టేవాడు కనిపించగానే ఏమనుకుంటాడు? చాలా చిన్నగా చూస్తుంటాడు. ఏది ఎన్ని చదువులు చదివాడు, చేపను పట్టమానంటే పట్టగలడా చెప్పండి? చేప కోసం చూసి 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 అందులో ఇటు పడిపోతాడు తప్ప ఒక్క చేప కూడా పడదు. అది పరిస్థితి. ఎందుకు? వారికి ఆ విద్యలో ప్రవీణత ఉంది. చేపలు పట్టే విషయంలో కానీ, గెల వేసే విషయంలో కానీ, వల వేసే విషయంలో కానీ వాళ్ళకి ప్రవీణత ఉంది. అంత తేలిగ్గా జరిగేది కాదు. ఏమండి? చేపలు పట్టే ప్రతి ఒక్కరికి చేపలు ఏ ప్రాంతాల్లో ఉంటాయో వాటి అడుగు జాడలు
ఏమంటే నీటిలో అవి ఎటుపక్క తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఆలోచించగలరు వాళ్ళు. మనకు పైకి ఏం కనిపించదు, నాచే కనిపిస్తుంది మనకి. కానీ వారికి లోపల ఏముందో కూడా తెలుసుకోగలరు. ఇదిగో ఆ ప్లేస్ని చూడంగానే ఇక్కడ చేపలు దొరుకుతాయి, ఇక్కడ ఖచ్చితంగా చేపలు ఉన్నాయి అని ఒక వల వేసినా సరే ఇదిగో ఇక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిపోతుంది. ఏమండి ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఉన్న సందర్భంలోనే చివరికి చేపలు పట్టే వాళ్ళకి చేపలు దొరకల, పేతురు యోహాను ఆంద్రే గారికి. అవునా? చేపలు పట్టే వాళ్ళే, వలేసే వాళ్ళే, నిత్యం ఆ పనిలో ఉండేవాళ్ళే, వీళ్ళకే దొరకలేదు. మరి అది సాధారణమైన విషయం చెప్పండి? అంటే ప్రతిరోజు వెళ్ళినా సరే అన్ని రోజులు మంచి ప్రతిఫలాలతో వీళ్ళు బయటికి సముద్రంలోంచి బయటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఒక రోజు పడుతుంది, ఒక రోజు పడదు. కానీ ఎంతో తెలివిగా వ్యవహరిస్తే తప్ప అయ్యన్నా దొరకవు. అయితే ఇప్పుడు మనుషుల్ని పట్టడం, చేపలు తెలివైనవా మనుషులు తెలివైనవారో చెప్పండి? ఏమండి ఒక చేపను చూసి ముదురు అంటుంటాం చూసారా? మనిషి అంతకన్నా ముదురు టెంక అయిపోయి, ఆ టెంక పండు అయిపోయి రాలిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి. ఏమంటే ఎంత తెలివైన వాడిని పట్టాలంటే సాధారణమైన విషయం చెప్పండి? సాధారణమైన విషయం అయితే కాదు. ఈరోజు చాలామందికి ఎలా పట్టాలో తెలియక, ఎలా మాటలు చెప్పాలో తెలియక వేరే మాటలు, అనవసరమైన మాటలు బైబిల్లో దేవుడు సందర్భం లేకుండా రాయబడిన మాటలు, ఆ సందర్భంలో చెప్పకూడని మాటలు ఈరోజు ఎంతోమంది బోధకులు చెప్పి ఎంతోమందిని దూరం చేస్తున్నారు దేవునికి. నిజంగా ఈరోజు మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే అన్యులు ఉన్నాం. ఆ ప్రాంతంలో మనం అందరం కూడా ఉన్నాం. మనము కూడా ప్రారంభంలో అన్యులమే, అవునా? అయినా సరే ఈరోజు నమ్ముకుని దేవుని దగ్గరికి వచ్చాం. అయితే కొంతమంది ఎప్పుడైతే అన్యులుగా ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తున్నారో రాగానే వాళ్ళు అన్నీ మార్చేసుకుని వస్తారా చెప్పండి? కొన్ని దేవుని కూర్చున్న మాటలు వాళ్ళు విన్నారు, ఇదిగో ఈ మంచి మాటలు వినిపిస్తున్నాయని వచ్చి సంఘంలో కూర్చున్నారు. కూర్చోగానే బోధకుడు చూశాడు. ఏమండి ఏముంటుంది కొత్తగా వచ్చిన వారు అనగానే ఏముంటాయి అంటే, ఇదిగో స్త్రీలు అయితే బొట్టు ఉంటుంది, పువ్వులు ఉంటాయి, రంగురంగుల బట్టలు వేసుకుంటారు, మెల్లో తాళి బొట్టు ఉంటుంది. ఇప్పుడు ఈయన ప్రసంగం చేస్తూనే బొట్టు పెట్టుకోకూడదు, తాళి బొట్టు ఉండకూడదు. ఈరోజు చాలామంది అండి రంగురంగుల బట్టలు ధరించుకోకూడదు. ఒక రంగే దేవుడు కలిగించాడా? మిగిలిన రంగు వేరే వాళ్ళు ఎవరైనా కలిగించారా చెప్పండి? అన్ని రంగులు దేవుడే కలిగించాడు. రంగురంగుల బట్టలు వేసుకోకూడదు అని నిజంగా వచ్చిన వారిని కూడా ఈరోజు రాకుండా చేసే విధంగా ఈరోజు ఎంతోమంది బోధకులు మాట్లాడుతున్నారు. ఏమండి వారిని కించపరిచే విధంగా, వారిని బాధ పెట్టే విధంగా, వారి నమ్మకాలని దెబ్బతీసే విధంగా ఈరోజు ఎంతోమంది మాట్లాడడం జరుగుతుందండి. నిజంగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఒక బోధకుడు ఉన్నారు, ఆయన అపోస్తులైన పౌలు గారు. చూడండి ఆయన ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి ఎంత చక్కటి బోధ అక్కడ జరుగుతుందో ఆయన చేస్తున్నాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 17:16 మనుషులను ఎలా పట్టాలో ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలండి. మొదటగా యేసుక్రీస్తు వారు అద్భుతమైన సేవ చేసి అద్భుతంగా సువార్త ప్రకటించి ఆయన ఎంతోమందిని ఇదిగో దేవుని వైపు తన శిష్యులైన వారిని నడిపించాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన అపోస్తులైన పౌలు గారు కూడా ఎంత చక్కగా బోధిస్తున్నారో మనం చూసుకోగలిగితే అపోస్తుల కార్యములు 17:16 పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిన బాధ కలిగిందని ఏమైనా వేరే విధంగా మాట్లాడారా? లేదండి. బాధ కలిగినా ఇదిగో ఏదో విధంగా సత్యాన్ని తీసుకువెళ్ళాలి, ఇక్కడ ఏదో విధంగా నిజాన్ని వీళ్ళు గ్రహించే విధంగా చెప్పాలి అని ఆసక్తితో ఇదిగో మీరు చాలా దైవతా భక్తి కలిగి ఉన్నారు, దేవుని బాగా నమ్ముతున్నారు అని మొదలుపెట్టాడండి ఆయన బోధ. మీ భక్తి మంచిదే, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆకాశమును భూమిని ఈ సృష్టి అంతటిని కలిగించిన ఆయన మనకి తండ్రి అవుతాడు. ఆయన గొప్పవాడు, ఆయన మనుషులందరినీ కలిగించాడు. అదే 26 కానీ 27 కానీ కనిపిస్తుంటుంది. ఇదిగో మీలో కూడా ఎంతోమంది చెప్తున్నారు కదా దేవుడు ఒక్కడే అని, మీలో కూడా ఎంతోమంది మాట్లాడుతున్నారుగా మనం ఆయన సంతానం అని, మీలో కూడా ఎంతోమంది చెబుతున్నారు ఈ మాటలన్నీ. ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఈ సృష్టి అంతటిని కలిగించిన ఆయన్ని మీకు బయలుపరచడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఆయన ఎవరో తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి. ఆ తండ్రి గురించి చెప్పడానికి ఎవరు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారు వచ్చారు.
ఇదిగో మనందరి పాపాల నిమిత్తం బలి అయ్యి మనందరికీ రక్షణ దయచేశాడు అని చక్కగా ఆ రోజున్న కాలంలో అన్యులైన వారికి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. మొదటగా దేవుని ఆకలి తీరాలి అనగానే ఏం చేయాలి? మనుషుల్ని పట్టాలి. ఆ మనుషుల్ని పట్టడం చాలా కష్టం. ఎలా పట్టాలో ఎక్కడుంది? ఎలా దేవునిలోకి తీసుకురావాలో ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక అపోస్తులైన పౌలు గారు చేశారు, ఒక యేసుక్రీస్తు వారు చేశారు. ఏమండి? రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులను అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. చాలండి. ఏమంటున్నారు? అపోస్తులైన పౌలు గారు ఎంతలా సేవ చేశారు అంటే అన్యజనుల కోసం ఆయన్ని అర్పించేసుకున్నాడంట, సేవ చేయడం కోసం. ఒక యేసుక్రీస్తు వారు ఎలాగైతే తనను తాను అర్పించుకున్నారో, అర్పణముగాను బలిగాను చేసుకున్నారో, అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన చేస్తున్న సేవ, ఆయన చేస్తున్న బోధను బట్టి ఇదిగో నా బ్రతుకంట ఈ అన్యజనులను దేవుని వైపు మళ్ళీ తిప్పడం కోసమే, దేవుల్లో వీరిని నడిపించడం కోసమే, నా ప్రాణం ముగించేంత వరకు ఈ పనిలోనే నేను ఉంటానని ఈ 7 సంఘాలు దగ్గర దగ్గర కట్టారండి ఆయన. మంచి సంఘాలు స్థిరముగా నిలబడ్డాయి. అవి ఎన్నో పత్రికలు, 14 పత్రికలు రాశాడండి ఆయన, దేవునిలో నిలబెట్టడానికి అందరినీ. ప్రతి ఒక్క మనిషి గురించి కూడా నిజంగా ఈరోజు సేవకులైన వారు, బోధకులైన వారు ఎంతవరకు ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. కానీ అసలు బాగా ప్రతి ఒక్క విశ్వాసి గురించి ఎంతలా ఆలోచించాడో తెలుసా అండి అపోస్తలుడైన పౌలు గారు? ఏం కలుగుతుందంట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందంట. నీ సహోదరుడు పోతే నీకేమైంది? నీ పక్కన ఉన్న వ్యక్తి నరకానికి వెళ్ళిపోతే నీకేమైంది? నీకెందుకు ప్రసవ వేదన? చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ప్రతి ఒక్క విశ్వాసి గురించి ఎంతలా ఆలోచించాడు ఇక్కడ మనకు అర్థం కావాలండి. చేపలు పడుతున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుని వైపు తిప్పుతున్నాడు. తిప్పుతున్న వారు తప్పిపోకుండా ఉండడానికి కూడా ఏం చేస్తున్నాడు? ప్రసవ వేదన దినదినము ఇదిగో వెళ్ళి ఒక చోట ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? మళ్ళీ దేవునికి దూరం అయిపోతున్నారు. అప్పుడు పత్రికలు రాశాడు, ఇదిగో మీరు దేవునికి దూరం అయిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. ప్రతి ఒక్క సంఘాన్ని, ఒక పక్క ఇంకొక సంఘాన్ని కడుతూ ఇంకో పక్క దేవునికి దూరం అవుతున్న సంఘాలకి హెచ్చరికలు చేస్తూ నిలబెట్టాడండి అపోస్తలుడైన పౌలు గారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆకలి తీరాలి అంటే ఏం చేయాలి? ఏమండి? దేవుని పని చేయాలండి. దేవునికి పని చేయాలి. తినేటప్పుడు ముద్ద పక్కన పెడితే ఆయన ఆకలి తీరదు. నువ్వు 10వ వంతు కాదు, 100వ వంతు నువ్వు దశమ భాగం తెచ్చినా ఆయన ఆకలి తీరదు. నువ్వు మారకండా. ఆయన ఆకలి తీరాలంటే నీ మనస్సు మార్చుకోవాలి. నీ మనస్సు మార్చుకుని సువార్తను ప్రకటించాలి. ఈరోజు ఎంతోమంది సంఘంగా ఉన్నవారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో మా సంఘంలో 100 మంది ఉన్నారండి, చాలు. ఈ సంఘంలో వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ అందరిళ్ళ కాడ వాక్యం పెట్టేసుకుని ఈ సంవత్సరం అంతా అలా గడిచిపోతే మళ్ళీ సంవత్సరం మళ్ళీ రిపీట్ అవుద్ది. చాలు ఇలాగనుకుని సువార్త ప్రకటించడం ఈరోజు చాలామంది మానేశారండి. కాదు, అలా ఉంటే దేవుని ఆకలి తీరదు. భూమి మీద నీ ఆకలి తీర్చడానికి అవసరమైనవన్నీ ఇచ్చిన ఆయన ఆకలి గురించి నువ్వు ఆలోచించకుండా, అసలు ఏంటో తెలుసుకోకుండా చచ్చిపోయావనుకో, దేవుడు ఊరుకోడు. మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళవలసిన నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళి కాలిపోడు. ఇష్టం లేకే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు, ఇష్టం లేకే అపోస్తలుని పంపించాడు, ఇష్టం లేక అపోస్తలుడైన పౌలు గారిని పంపించాడండి. ఇష్టం లేక ఈరోజు ప్రతి ఒక్క మనిషి రక్షింపబడాలని ఎన్నో సంఘాలు ఈరోజు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాయి. ప్రతి ఒక్క మనిషి నిత్య జీవం చేరాలని, ప్రతి ఒక్క మనిషి ఆయన మార్గంలో రావాలని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. పరలోక రాజ్యం ఎలాంటిది? నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఏమండి? చేపలు పట్టేదాకా ఒక ప్రాబ్లం. ఏమండి? చేపలు పట్టాలని తెలుసుకున్నాం, ఎలా పట్టాలో తెలుసుకున్నాం. ఇప్పుడు పట్టిన చేపలు అన్నీ మంచియేనా? మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది. ఏంటి?
దేవుని ఆకలి ఏంటో అక్కడి నుంచి వచ్చాం. దేవుని ఆకలి ఏంటో తెలుసుకున్నాం. ఏమండి, ఆ ఆకలి ఎలా తీరుతుందో తెలుసుకుంటున్నాం. ఆ ఆకలి ఎలా తీరుతుంది అనగానే ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రశ్న మళ్ళీ ఎదురైంది మనకి? ఇదిగో, మనుషుల్ని పడితే తీరుతుంది, మనుషుల్ని పట్టేసాం. ఇప్పుడు పట్టిన మనుషులు ఎలా ఉంటే ఆయన ఆకలి పూర్తవుతుంది? ఏమండి, చేపను పట్టంగానే తినేస్తాం మనం, చెప్పండి. ఈరోజు చేపలు ఉన్నాయి, అవి పట్టుకోగానే మనం తినేస్తామా? తినమండి. ఈరోజు చేపలు సముద్రంలోకి వెళ్ళి పడుతున్నారు అంటే ప్రమాదకరమైన విషపూరితమైన చేపలు ఎన్నో ఉంటాయి. అలాగే ఒక్కొక్క చేపని ఒక్కో విధంగా చెయ్యాలి. అన్ని చేపలు ఒకేలా చేస్తే బాగు. అంటే విషపూరితమైన చేపలు ఉంటాయి, అవి ఏం చేయాలి? అవన్నీ కూడా తీసి అక్కడే సముద్రంలో పడేస్తారు చాలామంది. సముద్రంలో పడేస్తారు, అవి పనికిరావు తినడానికి. పోనీ ఉన్న చేపలన్నీ అలాగే తినేస్తామా? లేదండి, అలా తినం. అవి ఇంటికి తీసుకురావాలి, దాని పులుసులన్నీ తీసేయాలి, దాన్ని బాగా బండకేసి తోమాలి. తోమిన తరువాత మళ్ళీ ఉప్పేసి కడగాలి, మళ్ళీ ముక్కలు ముక్కలుగా కొయ్యాలి. కోసిన తర్వాత నూనెలో వేగించాలి. అప్పుడు నీకు అబ్బా ఏం బాగుంది, ఫ్రై బాగుందంటావు, పులుసు బాగుందంటావు, ఇగురు బాగుందంటావు. అవునా? ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు చేపలుగా ఉన్నవారు, మనుషులుగా పట్టబడిన వారు కూడా ఏమండి పట్టుకోగానే మంచిగా ఉంటారా? ఎన్నో పులుసులు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబో, లోకంలో మునిగిపోయి వచ్చిన వారు కదండి. ఎన్నో లోపాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ కూడా వాక్యాన్ని బట్టి ఒక్కొక్కటి తీసేయాలి. ప్రతి ఒక్క విశ్వాసికి బోధకుడు ఒక్కొక్కటి తీసేయాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తీసేసుకోవాలి ఆ లోపాలన్నీ, ఆ మలినాలన్నీ కడిగేసుకోవాలి. అందుకే సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మానమంటున్నాడు. ఎందుకు? నీ లోనున్న కల్మషాన్ని తీసేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే ఉపయోగం కల్మషం తీసుకోకుండా, అంతే కదండి. కల్మషం తీసుకోకుండా నువ్వు ఎన్ని వాక్యాలు వినే ఉపయోగం ఏముంది? లోనున్న కల్మషాన్ని తీసుకోవాలి కదా నువ్వు. సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం మానాలి. అవన్నీ తీసేసుకుంటే అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన ఆహారం అవుతావు. ఏమండి, దేవుని వాక్యం అనే ఖడ్గం ద్వారా పొలుసులు తీసేసుకోవాలి. క్రీస్తు అనే బండకేసి బాగా రుద్దాలి. మామూలుగా రుద్దితే వదలు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఈ మధ్య అన్ని బయట చేసేవాళ్ళే కదండి, వాళ్ళకి ఏం చెప్తుంటాం మనం? సన్నగా కొయ్యండి అని చెప్తుంటాం, అవునా? లేకపోతే గట్టిగా రుద్దండి అని చెప్తుంటాం. స్పీడ్గా రుద్దేసి ఇచ్చేస్తారు, అది తినడానికి బాగోదు. వాక్యం అనే ఖడ్గంతో పొలుసులు తీయాలి, క్రీస్తు అనే బండకేసి రుద్దాలి. మంచి ఉపదేశం అనే ఉప్పుని బాగా దట్టించాలి. మళ్ళీ వాక్యం అనే ఉదక స్నానం చేయించాలి, మళ్ళీ నీటిలో కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ కొయ్యాలి. కోసిన తర్వాత మళ్ళీ ఏమండి శ్రమలు, కష్టాలు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వస్తాయి చూసారా? ఆ శ్రమలు, కష్టాలు అనే నూనెలో నువ్వేమవ్వాలి? వేగిపోవాలి. నువ్వు ఏగిపోయిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది? ఏమండి మంచి అనే మసాలా వాసన బాగా అప్పుడు దేవునికి వస్తుంది. అప్పుడు చక్కగా ఆయనకి అనుకూలమైన ఆహారంగా నువ్వు ఉంటావు. యేసుక్రీస్తు విషయంలో జరగలేదా చెప్పండి? యేసుక్రీస్తు విషయంలో జరగలేదు. చివరికి ఈ మాటను చూసుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. పరిమళ వాసనగా ఉందంట ఆయన బ్రతికి భూమి మీద. పరిమళ వాసనగా ఉందంట ఆయన మరణం ఈ భూమి మీద. ఎందుకు? ఆయనకు అసలు పొలుసులే లేవు. మనకు ఉన్న పొలుసులు తీసుకోం మనం. ఆయనకు అసలు పొలుసులు లేవు, ఏమీ లేవు. అయినా సరే ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఈరోజు మనము కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని ఆకలి ఎలా తీర్చాలో తెలుసుకున్న మనము కూడా ఏం చేయాలి? మన వల్ల ఆయన ఆకలి కొనేవాడుగా ఉండకూడదు. అలాగే ఇదిగో ఇతర సహోదరుల్ని మారుస్తూ ఆయన ఆకలి తీర్చేవారిగా మనం అందరము కూడా ఉండాలండి. కాబట్టి దేవుని ఆకలి ఏంటి? దేవుని ఆకలి ఏంటి? మనమే దేవుని ఆకలి. మనము బాగుండడమే, మంచిగా నీతిగా బ్రతకడమే ఆయనకి కావాలండి. ప్రతి విషయము కూడా హృదయంలో భద్రపరచుకోండి. ఆయన ఆకలి తీర్చేవారిగా, ఈ మాటలు విన్న మనమైనా సరే ఆయన ఆకలి తీర్చేవారిగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మీ మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. విన్న మాటలు బట్టి హృదయాలు దిద్దుకునే వారికి ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.